దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటనకు రానున్న సందర్భంగా సీఎం ఇంటి దగ్గర పార్టీ నాయకులు వైకే టీవీతో సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారని, తద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. సీఎం కుప్పం పర్యటన గురించి మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే కుప్పం పర్యటనలో భాగంగా 3, 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు అయితే పర్యటన చేయనున్నారు. అనేక రకాలుగా ఈ కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసము, అదేవిధంగా అనేక సంస్థల శంకుస్థాపన కోసం అయితే ఇక్కడ రానున్నారు. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మనము సీఎం గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, సీఎం గారు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ కూటమి నాయకులు కూడా రావడం జరిగింది. మరి సీఎం గారు అసలు కుప్పం నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి చేస్తారు, అనేక అంశాలపైన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా సీఎం గారు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, అసలు కుప్పం అభివృద్ధికి కార్యక్రమాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? కుప్పం ముద్దుబిడ్డ, మాకందరికి పూజ్యులు, ఆరాధ్య దేవుడు, గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు నుండి 3, 4, 5 తారీఖుల్లో కుప్పంలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగా దాసమానపల్లి దగ్గర గాని అనేక పరిశ్రమలు, 1 కాదు 2 కాదు 3,847 కోట్లతో మాకు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకునే కూడా 1026 కోట్లతో ఒప్పందాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా మా కుప్పం బస్టాండ్ కూడా దగ్గరలో ఓపెన్ ఉంది. ముఖ్యంగా ఒకటండి, నేను కూడా, నా పేరు ఉయ్యాల జయరాం రెడ్డి, నేను కూడా శాంతిపురం మండలము ఒక రైతు విభాగానికి చెందిన వాడని నేను చెప్తున్నాను చూడండి ఒక మాట. అప్పట్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉట్టి నీళ్లు వదిలేయండాము కాలువలో అని ఏమీ లేకుండా చేసేసాడు. ఆయన ఖాళీ చేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగస్టులో వదిలిన నీళ్లు 8 నెలలు నిరంతరాయంగా 8 నెలలుగా కుప్పం ప్రాంతంలో 135 చెరువులు నింపి ఇంకనో ఎన్నో ఇది చేస్తున్నారు. ఆ కాలువలు కూడా ఇప్పుడు మళ్ళా పరిశ్రమం చేసి ఎవరికన్నా చెరువులకు కాలువలు గట్లు లేకుండా ఉంటే కూడా మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు గేట్లు కూడాను. యావదన్నా చెరువులు మురిసి ఉండిపోయిండే వీటికి కూడాను. మన వైసీపీ పాలన 5-6 సంవత్సరాలు ఇక్కడ నానా హింసలు పెట్టించారు కుప్పం ప్రజల్ని చాలా నానా విధాల కష్టాలు పెట్టి భయభ్రాంతులు చేసి అందరినీ కూడా చాలా ఆడుకున్నారు అందరితో కూడా. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలందరూ కూడా దేవునితో సమానంగా పూజిస్తాను. దేవుని కన్నా ఒకరోజు వాళ్ళు మొక్కుతారో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ప్రతిరోజు పొద్దున్నే సాయంకాలం చంద్రబాబు నాయుడికి చేతులెత్తి మొక్కి దేవుడి గుడిలోకి పోయిన తక్షణము దేవుడికి మొక్కకుండా ఫస్ట్ చంద్రబాబు నాయుడికి మొక్కేసి తర్వాత దేవుని మొక్కుతున్నారు. ఎందుకంటే ఆయన అలాంటి పనులు 45 సంవత్సరాలుగా కుప్పం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా 3,447 కోట్లు పెట్టుబడులు ఇక్కడ కుప్పంలో పెడుతున్నారు. ఈ రోజు కూడా ఎంఓఏలు 1027 కోట్లు ఈ రోజు ఎంఓఏలు కూడా జరుగుతున్నాయి. పరిశ్రమలకి ఎంఓఏలు జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మన పాడి పరిశ్రమ సీమ ఆవులు పెట్టాలని ఆవులతో ఒక రోజుకి 10 లక్షల లీటర్లు ఇక్కడ కుప్పం నుంచి పంపించాలని ఆయన కోరిక, మన చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఇక్కడ ఇప్పుడు మదర్ డైరీ అనేసి పాల డైరీలు కూడా 2-3 వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒకదానికి శంకుస్థాపన కూడా జరిగింది, అది కన్స్ట్రక్షన్ లో నడుస్తా ఉంది. శ్రీజ కూడా వస్తుంది. కూరగాయలు కానీ హార్టికల్చర్ సంబంధించింది, సెరికల్చర్ సంబంధించింది అన్ని కూడా ఇక్కడే మనము చేసుకుంటూ హార్వెస్టింగ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో శంకుస్థాపన చేస్తారు. దానికి 800 ఎకరాలు దానికి కూడా భూమి కేటాయించారు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా కూరగాయలు కానీ పండ్లు కానీ అన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా చాలా మంచి అవకాశం ఉందని ఇక్కడ మన తెలుగు రాష్ట్రమే కాకుండా పక్కన తమిళనాడు, కర్ణాటక కూడా చాలా ఉపయోగపడుతుంది. కానీ మన బార్డర్ లో ఉండే తమిళనాడు, కర్ణాటక వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి చేతులెత్తి దండం పెడుతున్నారు. ఎందుకంటే అందరి వాళ్ళు వచ్చిన నీళ్లు
మన కుప్పంకే కాకుండా మన ఆంధ్రాకే కాకుండా కర్ణాటక బార్డర్ లో ఉండేవాళ్ళు కానీ తమిళనాడు బార్డర్ లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కూడా సీపేజీలో పోతుంది కాబట్టి కింద దానికోసం అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ కుప్పం ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే చాలా పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేసే కూడా కుప్పంకి రాడు. కుప్పం ప్రజలు ఆశా వ్యక్తంతో సంతోషంతో అందరూ వచ్చి తండోపతండ లక్షల సంఖ్యలో వచ్చి ఇక్కడ నామినేషన్ వేసేదని కూడా ఆయన రానియకుండా వాళ్ళే కూడా ఇక్కడ నామినేషన్ వేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రీనివా కాలువ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నీటి శాతం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వ్యవసాయానికి కృష్ణా జలాలని ఇక్కడ తేవడం జరిగింది. ఈ కృష్ణా జలాలను తెచ్చి ముఖ్యంగా 135 చెరువుల్ని పూర్తిగా నింపడం జరిగింది. ఇక్కడ నింపి వ్యవసాయానికి మంచి అంటే ఎక్స్పోర్ట్ చేసేదానికి ఫ్యాక్టరీలు రావడము, ఇక్కడ వచ్చిన సంస్థలను తెచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి ఇక్కడుండే రైతులు పండించే పంటల్ని ఎక్స్పోర్ట్ చేసి బయట దేశాలకి పంపించాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు పొగరపల్లి కాడ ఇండస్ట్రియల్ పొగరపల్లి కాడ ఇంచుమించు 10 నుండి 15 ఫ్యాక్టరీలు రావడం జరిగింది. అక్కడ మంచి డెవలప్ జరుగుతా ఉంది. అంటే మనకు డెవలప్ అంటే ఎట్లుంటుందని ఇప్పుడు తెలుస్తా ఉంది. ఇంతకు ముందు 15 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఒక రకం అయితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి అంత డెవలప్మెంట్ జరుగుతా ఉంది. ఇంకా ఇక్కడ నుండి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో బెంగళూరు పోతున్న ఇక్కడ ప్రజలు ట్రైన్ లో పోయే వాళ్ళు అక్కడ పని చేసుకొని ట్రైన్ లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే ట్రైన్ లో పోయే పని లేకుండా పొగరపల్లి కాడ ఇక్కడ మాదనపల్లి 2 ఇండస్ట్రీలు ఉంది. ఈ 2 ఇండస్ట్రీల్లో వచ్చిందన కర్ణాటక నుండి హైవే రోడ్ వస్తున్నది. మనకు హైవే కూడా ఇక్కడ కనెక్ట్ అవుతా ఉంది, పలమనేరు రోడ్ కనెక్ట్ అవుతా ఉంది. ఆ రోడ్డు రావడం వల్ల మనకు బెంగళూరు పోవాలన్నా చెన్నై పోవాలన్నా రోడ్డు మార్గం సుముఖంగా రెడీ చేస్తున్నారు. అదంతా జరుగుతా ఉంది. అదే విధంగా అన్ని రకాలుగా కుప్పం డెవలప్ అయ్యి రాబోయే రోజుల్లో స్వర్ణ కుప్పం స్వచ్ఛ కుప్పం అనే నినాదంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పర్యటన చాలా దిగ్విజయంగా విజయవంతం అవుతుందని ప్రజలు, కార్యకర్తలు, ఈ కూటమి నాయకులు అందరూ ఆశిస్తున్నాము. అదే విధంగా కుప్పంలో వచ్చిందన దర్వార్ అంటే పార్క్ సుందరీకరణ, చాలా ఆర్టీసీ డిపోకి వచ్చిన 100 చిల్లర కోట్లు, మళ్ళీ తర్వాత పార్క్ వచ్చిందన్న 10 కోట్లు, చాలా సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు చూసుకుంటూ చాలా అభివృద్ధి చేస్తున్నారు. మనం ఇక్కడ సీఎం గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ వచ్చే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందరినీ ప్రేమగా పలకరిస్తారని చెప్పేసి, అదే విధంగా ప్రేమగా దగ్గర తీసుకుంటారు, వాళ్ళ సమస్యలు పూర్తిగా విని సాల్వ్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా పూర్తిగా కుప్పం అభివృద్ధి కోసము, అదే విధంగా కుప్పం యువత కోసము అనేక అంశాలపైన కూడా ఈ 3 రోజులు ప్రోగ్రామ్ ఉండబోతుందని చెప్పేసి కూడా వాళ్ళ ఆశాభావం అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ సీఎం ప్రోగ్రామ్ పట్ల అయితే కుప్పం ప్రజలు ఎదురు చూసినట్టయితే చెప్తున్నారు. మరి ఏ విధంగా ప్రోగ్రామ్ ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.